హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పోక్షిత. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కమ్మగా కరకరలాడే బెండకాయ ఫ్రైని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా ఫంక్షన్స్లో తినే ఉంటాం కదండి. అదే టేస్ట్తో, అదే క్రిస్పీనెస్తో ఈజీగా ఇంట్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను. చూసి మీరు కూడా ఫాలో అవ్వండి. ముందుగా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు బెండకాయలు ఒక పావు కేజీ తీసుకొని శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకొని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా తడి లేకుండా తుడిచిపెట్టుకోవడం వల్ల జిగురు అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి 1 కప్ బియ్యపిండి వేసుకోవాలి. అలాగే 1/2 కప్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ శనగపిండిని వేసుకోవాలి. దీంట్లోకి వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడిని కొంచెం వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే కలర్ కోసం దీంట్లో నేను 1/2 టీ స్పూన్ అయితే పసుపు వేసుకుంటున్నాను. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోయినా అవాయిడ్ చేసుకోవచ్చు. దీని ప్లేస్లో మీరు ఫుడ్ కలర్నైనా యూస్ చేసుకోవచ్చు. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోనే బెండకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులో వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎక్కువైతే జావ అయిపోతుంది, అస్సలు రాదు. ఈ పిండి అనేది కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. చూడండి, ఇలా గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి వేసుకోవాలండి చిన్నగా. మీరు మొత్తం కలిపి ఒకటేసారి వేసారంటే ముద్దగా వచ్చేస్తుంది, అస్సలు బాగోదు. ఒక్కొక్కటి విడిగా వేసుకుంటే అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది, క్రిస్పీగా ఉంటాయి. మనం చిన్నప్పుడు బెండకాయ తినండి మ్యాథ్స్ వచ్చేది అని చెప్పేవాళ్ళు కదా. ఓన్లీ అలా అయినా బెండకాయ తింటే మ్యాథ్స్ వస్తుందేమో అని చెప్పని బెండకాయ తిన్నా కానీ ఆ మ్యాథ్స్ అయితే అసలు వచ్చేది కాదు. అప్పట్లో మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది అని ఇంట్లో చెప్తే ఆ రోజంతా బెండకాయనండి. బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నిటికీ ఆ ఎగ్జామ్ అయిపోయే వరకు బెండకాయ చేసి పెట్టేవాళ్ళు. బెండకాయ తిను మ్యాథ్స్ వచ్చేది, బెండకాయ తిను మ్యాథ్స్ వచ్చింది అని. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత 1 మినిట్ వరకు అసలు కదిలించకూడదండి. ఒక 1 మినిట్ తర్వాత గరిటె పెట్టి తిప్పుకోవాలి. ముందే కానీ వేయంగానే మీరు కానీ తిప్పేసినట్టయితే మొత్తం అతుక్కుంటాయి. ఇలా 1 మినిట్ తర్వాత ఇలాగా కలుపుకుంటూ ఉండాలి ఈ ఫ్రై అనేది. ఇలా కలుపుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. ఈ కొలతలతో కానీ మీరు చేశారంటే నూనె అయితే అస్సలు పీల్చదు. ఆ మసాలా అదంతా పట్టి దానికి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఉట్టిదే తినేస్తారండి, అన్నంలో కూడా అస్సలు మిగిలిచ్చరు ఈ ఫ్రైని. ఇలా మొత్తం తీసుకున్న తర్వాత దీనిలోకి ఇదే ఆయిల్లోకి కొంచెం జీడిపప్పు, అలాగే దీంట్లోకి శనగిత్తనాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ శనగిత్తనాలు, జీడిపప్పు వేయడం వల్ల ఫ్రై తినేటప్పుడు పంటి కింద తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసుకొని ముందుగా బౌల్లోకి వేసుకున్న ఫ్రైలోకి వేసుకోవాలి బెండకాయ దాంట్లోకి. దీంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి. మీకు కావాలంటే దీంట్లోకి వెల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. ఇది వేడి మీద ఉన్నప్పుడు మాత్రమే ఉప్పు, కారం వేసుకొని కలుపుకోవాలి. అప్పుడే ఏంటంటే మొత్తం బాగా కలుస్తుంది. తర్వాత అయితే అస్సలు కలవదు కారం, ఉప్పు అది అంతా. ఇప్పుడు ఇలా మొత్తం టాస్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది రైస్లోకైనా ఏదైనా చపాతీ, రోటీలోకైనా కానీ బాగుంటుంది. చూసారు కదండి ఇవాల్టి మన రెసిపీ. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరికొన్ని కొత్త వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.